శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే, గురుగారు నాకు ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం, నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది, నాకు ఐశ్వర్యం ఎలా ఉంటుంది, నా వ్యాపారం ఎలా ఉంటుంది, నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు అసలు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు వివాహం అవుతుందా అవదా, నాకు సంతానం కలుగుతుందా కలగదా, నా వ్యాపారం అభివృద్ధి అవుతుంది, నేను విదేశాలకి వెళ్తానా వెళ్ళనా, ఎన్నో ప్రశ్నలతో కూడినటువంటి ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ గోచార గ్రహస్థితి. ఇందులో మళ్ళీ చెప్తున్నాను, గోచార గ్రహస్థితి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినటువంటి ఆ లగ్నం, మీ యొక్క టైం ప్రకారం ఒక లగ్నం ఉంటుంది, మీ నక్షత్రం ఉంటుంది, మీ పాదం ఉంటుంది, దాని ప్రకారంగానే సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవడం కుదురుతుంది. నేను చెప్పే ఈ గోచార ఫలితాన్ని కొంతవరకు తీసుకోండి. తర్వాత మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించండి. గురుగారు నాకు ఈ సంవత్సరం ఎలా ఉంది, నాకు జాతకం చెప్పండి అని వారి దగ్గర అవసరమైతేనే తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఛానల్, ప్రతి దాంట్లోనూ, ప్రతి ఎపిసోడ్లోనూ నేను చెప్తూ ఉంటాను, జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీ కులదైవాన్ని నమ్మండి, మీ జీవితం బాగా ఉంటుంది. మరి లేదు గురుగారు, మేము మీ దగ్గర తెలుసుకోవాలనుకుంటున్నామని చాలామందికి ఉంటుంది కదా. మా దగ్గర తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్న మా నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి. అది చూసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశిరముల యందు ఏకాదశ శని ఒకటచే సర్వము అనుకూలంగా ఉంటుంది. కానీ చైత్ర బహుళం నుండి మిగిలిన సమయంలో ద్వాదశ శని, ఏళ్నాటి శని ప్రారంభం కావున జాగ్రత్త అవసరము. ఆరోగ్య లోపములు, బంధువైర్యములు, గృహ విచ్ఛిద్రములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృధా వ్యయములు కలుగుతుంది. వ్యవసాయంలో చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక అశాంతి ఎక్కువగా ఉంటుంది. అనవసరపు వాదనలు ఎక్కువ చేసే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ బహుళం వరకు ద్వితీయ గురువు అగుటచే ధన సంపాదన, సుఖము, కీర్తి ప్రతిష్టలు, అన్ని సమాజంలో గౌరవము, సమాజంలో ఉన్నత పదవి ఉన్న వారితో కలవడము, ఇవన్నీ జరుగుతుంది గురువు వల్ల. శుభమూలక ధన వ్యయం, ఇంట్లో వివాహాది, గృహప్రవేశాది వాటి కోసం లేదా పిల్లల యొక్క విద్య కోసం ఖర్చు పెట్టే శుభమూలకంగా ధన వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సంతోషం బాగా కలుగుతుంది. గురువు తృతీయ చతుర్థ రాశులు సంచరించడంతో శ్రమ అధికమవుతుంది. ఉద్యోగ భంగం, వృధా వైర్యం, బంధు విరోధకం బాధించే అవకాశాలు ఉన్నాయి. వైశాఖ బహుళం వరకు షష్ఠకేతువు అటుపిమ్మట ఏకాదశ రాహువు అయినందువల్ల అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. లాభం, జయం ప్రోత్సాహకరంగా ఉంటుంది. గౌరవ మర్యాదలు, సన్మానాలు, సత్కారాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పుత్రమూలకంగా ఇబ్బంది ఉన్నా అది కూడా కొలికి వస్తుంది. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిరములందు కుజానుకూలత లేనందున కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. దీంట్లో ఓవరాల్గా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, డాక్టర్స్, అడ్వకేట్స్ లేదా ఇంజనీర్స్, ఈ యొక్క డిఫెన్స్, పోలీస్, ఇలాంటి రంగంలో ప్రభుత్వ సర్వీస్ సెక్టర్ వాళ్ళకి బాగా ప్రెషర్ వస్తుంది. ఉద్యోగరీత్యా కాస్త జాగ్రత్త పడండి. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ఏది ప్రారంభించకండి, ఉన్న వ్యాపారాన్ని అలా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళండి. విద్యార్థులు చాలా కష్టపడి చదవవలసిన ఒక సమయం అని కూడా చెప్పచ్చు. స్త్రీలకు కూడా మిశ్రమమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి, ఎందుకంటే 7:30 శని మొదలవుతుంది కాబట్టి దీని యొక్క ప్రభావితం. మరియు నక్షత్రపరంగా ఎలా ఉంది అని కూడా తీసుకుంటే, అశ్విని నక్షత్రం, మేషరాశిలో ఉన్నవారు అశ్విని నక్షత్రంలో వారికి సంవత్సర ప్రారంభం నుండి వైశాఖ పూర్వార్ధం వరకు, భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు
నైదన తారయందు శని సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచారం వల్ల శ్రావణం నుండి సంవత్సరం వరకు కేతువధ కలుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మరి భరణి నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నారు. మరి కృతికా నక్షత్రంలో వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం కావున ఆయా సమయమునందు జాగ్రత్త అవసరం. శని గురువులకు భగవత్కృపతో ప్రార్థన చేసుకోవడం, దక్షిణామూర్తి ప్రార్థన చేయడం, శని భగవానునికి ప్రదక్షిణం చేయడం. దీనికి ప్రాయశ్చిత్తం ఏం చేయాలి అంటే పక్కన ఏదైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు, 19 మంగళవారాలు, 19 శనివారాలు, 19 ప్రదక్షిణలు అలా చేసి చూడండి. అద్భుతంగా ఉంటుంది. ఒక చిన్న బెల్లం ముక్కను కాకికి పెడుతూ ఉండండి. లక్కీ నెంబర్ 5 మరియు 9 మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. రెడ్ కలర్ అండ్ ఈ మన గ్రే కలర్ ఉంటుంది చూసారా, సిమెంట్ కలర్, ఆ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాన్ని మీ ఇష్టదైవం కులదైవం దగ్గర పోయి వెలిగించండి. కనీసం ఈ సంవత్సరంలో మీ నక్షత్రం రోజైనా పోయి వెలిగించండి, చాలా శుభం కలుగుతుంది. వృషభ రాశి వారికి కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం మరియు మృగశిర 1, 2 పాదాలకు జన్మించిన వారు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గ శిర బహుళమయందు దశమ శని ఒకటచే ఉద్యోగ విఘ్నము, పాపకార్యానికి వృత్తి, వ్యవసాయం నందు చిన్న చిన్న నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే చైత్ర బహుళం నుండి మిగిలిన సమయం అంతయు ఏకాదశ శని ఒకటచే సర్వము అనుకూలిస్తుంది. సకల కార్యముల యందు లాభములు, జయములు ప్రోత్సాహంగా జరుగుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. ద్రవ్య లాభం, భార్యపుత్రాది సర్వజనుల్లో అనుకూలం జరుగుతుంది. గురువు వైశాఖ బహుళం వరకు జన్మరాశి యందు కార్తీక మార్గ శిరమునందు తృతీయం నందు సంచరించటచే ఆయా సమయంలో ఇబ్బందులు తాత్కాలికంగా కనబడుతుంది, అంతే, అది పెద్ద ఇబ్బంది కాదు. మిగిలిన సమయంతా ద్వితీయ గురువు ఒకటచే ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు పొందడం జరుగుతుంది. మీ మాటలకు అందరూ గౌరవించే అవకాశాలు చాలా ఉన్నాయి. శుభమూలక ధన వ్యయం, ఇంట్లో గృహప్రవేశాది వివాహాది గృహప్రవేశాలు చేసే అవకాశాలు చాలాగా ఉన్నాయి. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు ఏకాదశ రాహువు, పంచమ కేతు ఒకటొచ్చే లాభము, జయము, ప్రోత్సాహం కలుగుతుంది. పిమ్మట సంవత్సరం అంతా దశవార్త రాహువు, చతుర్థ కేతు అయినందున శుభాశుభ మిశ్రమం ఉంటుంది. చిత్త చాంపల్యం, వాత రోగ ప్రయాణముల యందు ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. చైత్ర వైశాఖ ఆశ్వేజములందు కుజానుకూలత వలన భూగ్రహ సంపాదన కలుగుతుంది. ఓవరాల్ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఒక రకంగా జాక్పాట్ అనే చెప్పచ్చు, అద్భుతంగా ఉంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది. వీరికి నక్షత్ర ప్రకారం అయితే కృతికా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు, మృగశిర వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు కేతువు సంచరిస్తున్నారు. మొత్తం మీద వీరు రాహుకేతువులకి చిన్న చిన్నగా శాంతులు చేసుకుంటే మంచిది. ఆషాఢ పుష్యమాసముల యందు కుజునికి శాంతి చేసుకోవడం మంచిది. దీంట్లో మీరు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీరు ఎక్కువ చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం మీకు శుభక్రమైనటువంటి ఒక లక్కీ నంబర్ 7 అని కూడా చెప్పవచ్చు. మీకు రెడ్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. అవకాశం అంటే మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థించండి, లేదా ఆఖరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి వారికి మెట్లకి తలనీలాలు ఇచ్చి స్వామివారిని ప్రార్థన చేయండి. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎప్పుడైనా ఒకరోజు కృతికా నక్షత్రం రోజు పాలాభిషేకం చేయండి. ఇంకను మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడిన నువ్వుల నూనె దీపాన్ని దేవాలయంలో వెలిగించండి. మిథున రాశి వారికి మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం శని భాగ్య రాజ్య రాశులతో సంచరించడం వలన అనుకూలుడు కాకపోవచ్చు. శుభకార్య విఘ్నములు, మనోవ్యాకులత, ఉద్యోగ వ్యాపార వ్యవసాయములందు
చిన్న చిన్న నష్టములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శ్రమ అధికంగా ఉంటుంది. స్వల్పము కాలంలో మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ స్థాన చలనాలు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని కూడా చెప్పవచ్చు. ధన సంపాదన, కీర్తి ప్రతిష్టలు అవి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సమాజంలో మీ మాటకు విలువ ఉంటుంది. మిగిలిన సమయం అంతయు కూడాను వ్యయ జన్మరాశులు ఎందు సంచరించే ధన వ్యయము, స్థానచలనము కలుగుతుంది. పరిస్థితులు శ్రమకరంగా ఉంటుంది అని కూడా చెప్పవచ్చు. శుభమూలకంగా ధన వ్యయం, రాజానుకూలత లేకపోవడము, కీర్తిహాని కలిగే అవకాశాలున్నాయి. ఆస్తి సంబంధ విచారము, వాణిజ్యాలందరూ వ్యాపారంలో చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉన్న వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక ద్రవ్యలోభం అనేది ఎక్కువ వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క విలువైనటువంటి వస్తువులు కూడా మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక శస్త్రచికిత్స ఆరోగ్యపరంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి చాలా ప్రోత్సాహకాలంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఆషాఢ కార్తీకముల యందు కొంత కార్యానుకూలతగా ఉంటుంది. శ్రావణ భాద్రపద మాఘమాసముల యందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి డాక్టర్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం, మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితంగా చెప్పడం జరుగుతుంది. స్పోర్ట్స్ వాళ్ళకైతే అద్భుతమైనటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పడం జరుగుతుంది. మృగశిర నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు కేతువు సంచరిస్తున్నారు. ఆరుద్ర నక్షత్రం వారికి మార్గ శుక్లం నుండి జన్మతార యందు రాహువు, ఆషాఢ బహుళం నుండి నైదన తార యందు కేతు సంచరిస్తున్నారు. పునర్వసు నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతార యందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతార యందు రాహు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఈ సంవత్సరము మిశ్రమ ఫలితంగా కూడా మీరు చూసుకోవచ్చని కూడా చెప్పడం జరుగుతుంది. స్త్రీలు మీ యొక్క విలువైనటువంటి వస్తువులను కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క లక్కీ నెంబర్ 1 మరియు 3 అని కూడా చెప్పుకోవచ్చు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శుక్రవారాల్లో అక్కడ నిమ్మకాయతో దీపం వెలిగించండి. దేవీ సప్తశతి చండీ పారాయణం చేయడం లేదా చండీ హోమం చేయడం లాంటిది చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో నువ్వుల నూనెతో మీ యొక్క ఇష్టదైవం కులదైవ దేవాలయంలో మీ యొక్క నక్షత్రం రోజు దీపం వెలిగించండి. కర్కాటక రాశి వారు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం మరియు ఆశ్లేష నక్షత్రం వారికి కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. వీరికి సంవత్సరము ఉన్న విషయం ఏమంటే అష్టమ శని తొలగిపోతుంది. ఫస్ట్ శని అష్టమ భాగ్యరాశులు ఎందుకు సంచరించడం వల్ల అనుకూలుడుగా ఉంటున్నాడు. ఆ యొక్క తొలగిపోతున్నాడు. మిక్కిలి శ్రమకరమైనటువంటి కాలం నుండి బయటపడి అద్భుతమైనటువంటి కార్యానికి వచ్చేస్తున్నారు. ప్రమాదాల నుండి చిన్న చిన్న ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గౌరవ హాని కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. మనోవ్యాకులత, కళత్రపుత్ర మూలంగా చిన్న చిన్న నష్టాలు వచ్చే అవకాశాలు ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అని చెప్పడం జరుగుతుంది. ధన వ్యయం మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి చాలా అనుకూలమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ఈ కర్కాటక రాశి వారికి ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి యొక్క పర్మిషన్స్ కానీ, కన్స్ట్రక్షన్ పర్మిషన్ కానీ, మీ వ్యాపారానికి సంబంధించిన పేపర్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి లోన్స్, ఫినాన్షియల్గా మీకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగి అద్భుతమైనటువంటి సమయంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకించి స్త్రీలకు ఉద్యోగం చేసే స్థానంలో కానీ లేదా ఎంటర్‌ప్రెన్యూర్‌గా అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. విద్యార్థులకి విదేశీయ విద్య చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. పశుపక్ష్యాదులకి చాలా అద్భుతం అంటూ ఉంటుంది. ఇప్పటి వరకు పొందినటువంటి అపనిందలన్నీ తొలగిపోయి జయంగా ఉంటారు. కాస్త అష్టమ రాహు అయినందున అకారణ కలహాలు మాత్రం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపనిందలు కూడా చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. కీటకముల ద్వారా కుక్క కానీ లేదా పిల్లి కానీ లేదా దేనిమైనా కీటకం ద్వారా, పాము ద్వారా కానీ ఇలాంటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇదొకటి చెప్పడం జరుగుతుంది. నక్షత్ర పరంగా సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని సంవత్సరారంభం
కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచారం. ఆశ్లేష వారికి మార్గశ్రీ శుక్లం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు. కావున జాగ్రత్త అవసరం. మొత్తం మీద మీరు అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పచ్చు. ఆదిత్య హృదయాన్ని ఆదివారం పారాయణం చేయండి. చాలా మంచిగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. నక్షత్రపరంగా పునర్వసు వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మతారయందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరించడం. పుష్యమి వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచరిస్తున్నారు. ఆశ్లేష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు. కావున అద్భుతమైనటువంటి సమయంగా కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఈ యొక్క ఇయర్ జాక్పాట్ ఇయర్గా కూడా చెప్పడం జరుగుతుంది. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయా అంటే, మీకు ఇష్టదైవం కులదైవాన్ని ప్రార్థన చేసుకోవాలి. నవగ్రహ ఆరాధన చేయండి. ఎందుకంటే అష్టమ శని కూడా తొలగిపోయింది. మిగతా గ్రహాలన్నీ అనుకూలం చేయడానికి నవగ్రహ ఆరాధన ఒక్కసారి చేసుకోండి. వీలుంటే నవగ్రహ హోమం ఒక్కసారి జరుపుకోండి. మీ నక్షత్రం రోజు పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఒకసారి దర్శనం చేసుకోండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ప్రత్యేకించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ఎవరికంటే పోలీస్ శాఖ, డిఫెన్స్ వాళ్ళు, తర్వాత ఫైర్ శాఖ, వీళ్ళకందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. మీరు చాలా కేర్ తీసుకోవాల్సినటువంటి సంవత్సరం ఇది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపం వెలిగించండి. మీ లక్కీ నంబర్ అని తీసుకుంటే 5 మరియు 7గా చెప్పడం జరుగుతుంది. చందనం కలర్, ఊదా కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. సింహరాశి వారు మఖా నక్షత్రం, పూర్వా ఫల్గుణి నక్షత్రం, ఉత్తరా ఫల్గుణి నక్షత్రం యొక్క మొదటి పాదంలో ఉన్నవారు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఈ సంవత్సరం అంతా శని సప్తమ స్థానం అష్టమ రాశులు యందు సంచరించడంచే అనుకూలుడు కాదు. సింహరాశి వారికి ఇది కొంచెం రెడ్ బెల్ అని కూడా చెప్పచ్చు. జాగ్రత్తగా ఉండవలసినటువంటి సంవత్సరం. ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లేదా ఒక్కసారి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఓవరాల్ మాస్టర్ చెకప్ ఒక్కసారి చేసుకోండి. ఫస్ట్ ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వ్యాపారస్తుల దగ్గరికి వస్తున్నా. ఈ వ్యాపారస్తులు కొత్త నిర్ణయాలు ఏ నిర్ణయాలు తీసుకోకండి. ఉన్నదే జాగ్రత్తగా కాపాడుకోండి. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ఇబ్బంది కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఉద్యోగస్తులు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రమోషన్స్ రాకపోగా అపనిందలు అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. విద్యార్థులు చాలా కష్టపడాలి. రాజకీయ నాయకులకైతే ప్రజాక్షేత్రంలో చాలా అవమానాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి నామినేట్ పదవులు కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు కాస్త చేజారిపోయే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారంలో నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపం అవుతుంది. ఇవన్నీ కూడా చూసుకోండి. ఇక్కడ మార్గశిర శుక్లమైందు గురువు దశమ వ్యయరాశులుగా సంచరిస్తున్నారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలందు తరచుగా చిక్కులు, ఆస్తి నష్టం ఇవన్నీ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ధన వ్యయం విపరీతంగా అవుతుందని కూడా చెప్తున్నారు. గౌరవ నాశనం కూడా చెప్పడం జరుగుతుంది. చేసిన ప్రయత్నాలన్నీ కూడా కీర్తి, వృద్ధి, బలము, తేజస్సు, విరోధి నాశనం కూడా సంవత్సర ద్వితీయంలో కాస్త ఉపశమనం కలిగిస్తుందని చెప్పచ్చు. రాహు సప్తమ అష్టమ రాశులతో, కేతు ద్వితీయ జన్మరాశులతో సంచరించే అకారణ కలహం, అపనిందలు ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. వృధా వ్యయములు, వృధా వైరములు, తరచుగా ఇబ్బందులు, మాట అదుపు తప్పుతూ ఉండడము, ఆరోగ్యం చక్కగా ఉండకపోవడం, కలత్రంలో భార్యాభర్తల మధ్య కలత్రంలో కూడా విభేదాలు ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి. జన్మ ద్వితీయ రాశిలందు సంచరించితే చాలా జాగ్రత్తగా ఉండాలి కుజుడు. సరే, నక్షత్ర ప్రకారం ఎలా ఉంది అని అంటే, మఖా వారికి సంవత్సరారంభం తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు నైదన తారయందు శని, సంవత్సరాంతం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహువు సంచరిస్తున్నారు. పూర్వా ఫల్గుని వారికి అంటే పుబ్బా నక్షత్రం వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు జన్మతారయందు కేతువు సంచరిస్తున్నారు. జాగ్రత్త.
ఉత్తరా పల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతువు సంచరించడం, మొత్తం మీద ఈ సంవత్సరము రాహుకేతు కుజువులకి మీరు ఖచ్చితంగా శాంతి చేసుకోండి. ఇందులో కొంతమందిని చెప్పడం జరుగుతుంది, ఈ యొక్క కొత్త ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. చక్కగా వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి, లేదా వీలుంటే ఒకసారి తిరుపతికి వెళ్ళి కాలునడకగా వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకొని రండి. మీ యొక్క లక్కీ నెంబర్ 9 అని కూడా చెప్పవచ్చు. మీకు ఉపయోగించే కలర్ బంగారు మరియు పసుపు రంగు మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం కులదైవం దగ్గర ప్రార్థన చేసుకొని వెలిగించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండండి. విజయోస్తు. కన్యా రాశి ఉత్తరా ఫల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతుంది. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరం చైత్ర శుక్ల పక్షం నందు తిరిగి కార్తీక మార్గ స్థిరములందు షష్ఠ శని కావున అనుకూలమైనటువంటి కాలం. చాలా అద్భుతం. కన్యారాశి వారికి పట్టిందల్లా బంగారం. గట్ రెడీ. తలచిన కార్యాలు చాలా వరకు విజయం, శుభకార్య అనుకూలత, వివాహ, ఉపనయన, గృహప్రవేశ, అన్ని రకాలైనటువంటి యోగం. ఉద్యోగంలో మీరు కోరుకున్న చోట ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్, మంచి అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ కూడా పొందే ఒక అద్భుతమైనటువంటి సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం. కన్యారాశి వారికి నక్కతోక తొక్కినట్టే ఈ సంవత్సరం అని కూడా చెప్పుకోవచ్చు. గురుగారు మీరు చెప్తున్నారు మాకు జరగట్లేదు అంటే, ఇది గోచార ప్రకారం చెప్పాను. మీ వ్యక్తిగత జాతకాన్ని దీంతో కంపేర్ చేసుకొని మాట్లాడకండి. అప్పుడు మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుంటే సంపూర్ణంగా తెలుస్తుంది. మిగిలిన సమయాల్లో సప్తమ శని కావున స్వజన విరోధం, అన్నదమ్ములతో అక్కచెల్లెలతో విరోధం అని కూడా చెప్పచ్చు. గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తుంది. సప్తమ శని కావున స్వజనం, దీంతో భోజనాల్లో ఆహారంలో కలుషితం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దశమ గురువు అయినందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలతో తరచుగా చిన్న చిన్న చిక్కులు. ఆస్తి కొనే విషయంలో, అమ్మే విషయంలో కాస్త నత్తనడకగా ఉంటుంది. కాస్త గౌరవభంగం అప్పుడప్పుడు కలిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సర ఆరంభం నుండి వైశాఖ బహుళం వరకు జన్మకేతువు సప్తమ రాహువు అయినందున చిన్న చిన్న వృధా వ్యయం, వైరములు తరచూ వస్తూ ఉంటుంది. ఆరోగ్య లోపం జరిగే అవకాశాలు ఉన్నాయి. పిదప షష్టమ రాహువు వ్యయకేతు ఒకటితే సకల కార్యములందు జయం. ఇది ఎలాంటి మిశ్రమం? రాహుకేతువులు మిశ్రమంగా చేస్తున్నారు. ధైర్యము, శత్రు జయము, గో భూ లాభదానములు, ఆదాయానికి మించి వ్యయం అయ్యే అవకాశాలు కూడా కొన్ని సమయాలు అవడం. కొన్ని కార్యములందు విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రారంభంలో 2 మాసం ఎందు కార్తీక మార్గశ్రమణ ఎందు కుజానుకూలతచే భూగ్రహ సంపాదన, రియల్ ఎస్టేట్ వారికి, కన్స్ట్రక్షన్ వారికి, కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వారికి ఇది చాలా యోగకరమైనటువంటి కాలం అని కూడా చెప్పవచ్చు. ఇనుము, ఇంధనాలు, ఆయిల్, బెవరేజెస్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వస్త్ర వ్యాపారులకి ఇది చాలా యోగకరమైనటువంటి వ్యాపార కాలం అని కూడా చెప్పవచ్చు. వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం. విద్యార్థులు, మీరు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్నారు, మీరు ఎంచుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ దొరుకుతుంది. లేదా మేము విదేశాల్లో చదువుకున్నామండి, మంచి ఉద్యోగం అవకాశం ఉంటుంది. మేము వీసా స్టక్ అయిందండి, వాళ్ళకందరికీ వీసా స్టక్ అయ్యి విదేశీయ యానం చేసే, సముద్రం దాటే ఒక అవకాశం కన్యారాశి వారికి ఈ సంవత్సరం కలుగుతుంది. ప్రయత్నం చేసేవారికి. నాకు సంతానం కలగలేదండి చాలామందిగా ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం మీ ఇంట్లో చక్కగా బారసాల జరిగే సమయం ఆసనమైంది. మాకు వివాహం జరగలేదండి, అద్భుతంగా స్త్రీ పురుషులు ఇరువురికి గెట్ రెడీ. మంచి వరుడు, మంచి అమ్మాయి మీకు రాబోతున్నారు. అద్భుతమైనటువంటి వివాహాలు జరగబోతున్నాయి. వ్యాపారస్తులకి మీ యొక్క డెడ్ స్టాక్ అంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి వ్యాపారాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి నామినేట్ పదవి వచ్చే అవకాశాలని, ప్రత్యేకించి స్పోర్ట్స్ వారికి చాలా యోగకాలంగా ఉంటుంది. ఇండస్ట్రీస్కి మీకోసం ఇండస్ట్రీస్ టూర్, ఇంటర్నేషనల్ టూర్ కూడా మీరు వెళ్ళి వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఐటీ రంగం వారికి, మీడియా రంగం వారికి యోగకాలం అని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ విశ్వావసునామ సంవత్సరం జాక్పాట్ ఇయర్గా చెప్పచ్చు. మరి అలా ఉన్నా కూడా
చిన్న చిన్న అబ్స్టకల్స్ వస్తున్నాయి కదా రాగలరు. మీరు ఏం చేయాలంటే మీ పరిసర ప్రాంతం ఈ నక్షత్ర ప్రకారంగా కూడా ఎలా ఉందో చూద్దాం. రాశి చూసాం కదా, ఉత్తరా ఫల్గుని వారికి సంవత్సర ప్రారంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారేందు కేతువు, హస్తా వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు తిరిగి మాఘ బహుళం నుండి శనివేద కలదు. చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు నైదన తారయందు కేతు సంచరించడం వల్ల సంవత్సర ఆరంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు రాహువేద కలుగుతుంది. మొత్తం మీద ఈ సంవత్సరం మిశ్రమంగా లాభంగా ఎక్కువ శాతం ఉంటుంది, నష్టబాధం చాలా తక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ లక్కీ నెంబర్ 3 మరియు 5 అనే నెంబర్ కలిసి వస్తుంది. మీకు ఊదా రంగు, కాషాయం రంగు ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. చక్కగా ఆంజనేయ స్వామి వారికి వెళ్ళి మంగళవారాల్లో శనివారాల్లో ఒక 19 ప్రదక్షిణాలు చేయండి, ఆకు పూజ చేయండి. చక్కగాను ఈ యొక్క సింధూరాన్ని స్వామివారికి అప్పించి చక్కగా వడమాల వెయ్యండి. ఒక 19 సార్లు తిరిగిన తర్వాత 19 వారాలు తిరిగిన తర్వాత ఏ రంగం వారికైనా అద్భుతమైనటువంటి సమయం చెప్పచ్చు. మీ యొక్క ఇష్టదైవం దగ్గర మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి మీ నక్షత్రం రోజు వెలిగించండి. ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. విజయోస్తు. తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందంటే గెట్ రెడీ, పట్టిందల్లా బంగారం. తులారాశి మిత్రులారా, గత 3 సంవత్సరాలుగా మీరు పడుతున్నటువంటి కష్టానికి వచ్చేసింది, ఆసనమైంది, శుభకార్యం ఆసనమైంది. గెట్ రెడీ. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీ కీర్తి భంగం జరిగిన చోటే మీ కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశం మెండుగా ఉంటుంది. భూమి ద్వారా లాభాలు సంపాదిస్తారు, రియల్ ఎస్టేట్ ద్వారా లాభాలు సంపాదిస్తారు. బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా కలిసి వస్తుంది. ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. మొన్న నాకు ఒకళ్ళు మెయిల్ పెట్టారు ఈ తులారాశి నుంచి, గురుగారు మా గురించి చెప్పరా అండి, కొన్ని వేల మంది మేము డ్రైవర్స్ ఉన్నామండి, మేము వాహనదారులు. ఇప్పుడు డ్రైవర్ అంటే కార్ డ్రైవర్గా ఉండొచ్చు, బస్ డ్రైవర్గా ఉండొచ్చు, లారీ డ్రైవర్గా ఉండొచ్చు, ఏ రకమైనటువంటి ఆఖరికి విమానం నడిపే వాళ్ళు కూడా వాస్తవానికి నడిపేవారు అని చెప్పచ్చు. దాంట్లో ప్రయాణం చేసే వాళ్ళ యొక్క ప్రాణాన్ని, వారి యొక్క వస్తువుల్ని గమ్యానికి క్షేమంగా తీసుకెళ్లే మీరు చాలా అద్భుతంగా ఉంటారు. తులారాశి మిత్రులారా, మీకు ఇంకా మంచి అవకాశాలు కూడా చాలా రాబోతున్నాయి. డాక్టర్స్కి ఒక మంచి అవకాశాలు, రీసెర్చ్ సైంటిస్ట్ వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. పంచమ శని కావున సంతానమునకు చిన్న చిన్న ఇబ్బందులు, మనస్తాపం, స్వజన విరోధం జరుగుతుంది. సర్వం వ్యతిరేకం నుంచి ఉన్నా కూడా అన్నీ బయటకు వస్తారు. ఆస్తి కోల్పోయినప్పుడు దాన్ని తిరిగి తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తరచుగా ఏదో ఒక సమస్య చిన్న చిన్నగా ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తారు. మర్యాద భంగం జరిగిన చోటే మర్యాద పొందుతారు. తలచిన కార్యం చాలా వరకు నెరవేరుతాయి. శుభకార్యానుకూలత ఎంత ఉంటుంది. సుఖధన ప్రాప్తి కోసం ఇష్టబంధు సమాగమనం కలుగుతుంది. గృహ నిర్మాణం ప్రయత్నములు కలిసి వస్తాయి. చైత్ర వైశాఖములందు అష్టమరాహు వలన అకారణ కలహములు, అపనిందలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పిమ్మట భాగ్య గురువు అయినందులో చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. గురు భగవానుడు యోగంగా ఉన్నాడు. గురు చూసిన కోటి లాభం అంటారు కదా, మీకు ఆ యోగం వచ్చేస్తుంది. కోటి లాభం ఈ సంవత్సరం మీరు పొందుతారు. దక్షిణామూర్తికి ప్రార్థన చేస్తూ ఉండండి. గురువు అయినందులో వృత్తి, ఉద్యోగ, వ్యాపార క్రమబద్ధీకరణ అన్నీ కలిసి వస్తుందట. చైత్ర ఇందులో వస్త్ర వ్యాపారులకు కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. వైశాఖ మాసంలో షష్టమ గురు, వ్యయకేతువు, పెదవ పంచమరాహువు, ఏకాదశ కేతువు అయినందున సకల కార్యముల యందు జయము, పశులాభము, పుత్రమూలక లాభము. శ్రావణం మొదలు 4.5 నెలలు కుజానుకూలత కాస్త లేదు కాబట్టి మొత్తం మీద గతం కంటే చాలా మెరుగ్గా మీరు ఉండబోతున్నారు. తులారాశి మిత్రులారా, ధైర్యంగా ఇట్లా గుండె మీద చేసుకొని నిద్రపోండి. ఇక మీద మీకు అన్ని మంచి రోజులే వస్తున్నాయి. అన్ని రంగం వారికి, స్త్రీ పురుషుల ఉన్న ప్రతి రంగం వారికి, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార ఎందులో ఉన్నా అందులో మీదే జయం. నక్షత్ర ప్రకారము చిత్తా నక్షత్రం వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచరించడం, సంవత్సరారంభం నుండి వైశాఖ శుక్లం వరకు తిరిగి భాద్ర బహుళం నుండి మాఘ శుక్లం వరకు శనివేద, సంవత్సరారం నుండి కార్తీక మాసం బహుళ వరకు
రాహువేద కలుగుతుంది. స్వాతి నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు నైదన తారయందు కేతు, కార్తీక బహుళం నుండి జన్మతారయందు రాహు కలుగుతుంది మరియు రాహువేద కలుగుతుంది. విశాఖ వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతారయందు శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. కావున ఆయా సమయంలో కుజ శని గురువులకు శాంతి చేసుకుంటే చాలు. మీ లక్కీ నెంబర్ 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి. మీకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రతి గ్రహాలకి కూడా ఒకసారి కృతజ్ఞత చెప్పి గతంని గుర్తు తెచ్చుకోవడం కంటే కూడా రాబోయే భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. చాలా ఇవ్వడానికి గెట్ రెడీ. చాలా అద్భుతాన్ని సాధించబోయే తులారాశి మిత్రులారా, ఇక మీదట మీ జీవితంలో అన్ని మేలు జరగాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని ప్రార్థన. ఎందుకంటే మీరు చాలా సమస్యలు అనుభవించారు, అవన్నీ కూడా తొలగిపోతుంది. సంతోషంగా ఉండబోతున్నారు. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను చక్కగా వెలిగించండి మీ యొక్క ఇష్టదైవం దేవాలయంలో. విజయోస్తు. జాక్పాట్ ఇయర్ తులారాశి. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం సంపూర్ణంగా ఉన్నవారికి వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశి వారిని ముట్టుకుంటే ఈ అర్ధాష్టమ శనిలో వాళ్ళు నలిగి 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 భగవంతురా ఇది ఏంట్రా మా కష్టం ఇదేంటి అని అనుభవిస్తున్న మీకు ఈ ఉగాది రోజు నుండి విముక్తి, అర్ధాష్టమ శని నుండి విముక్తి పొందుతున్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది వీరికి. సంవత్సరం శని చతుర్థ పంచమంలో సంచరించడచే శ్రమకరమైన కాలం. అనేక సమస్యలు వచ్చినా, విశేషించి కలత్రపీడ, ఆస్తి కోల్పోవట జరిగి శారీరక మానసిక శ్రమ, స్వస్థహాని, సంతానానికి ఇబ్బందులు కలిగినవన్నీ కూడా అన్నీ తొలగిపోతుంది. మర్యాద భంగమైన చోట విజయం సాధిస్తారు. స్వజన విరోధం కలిగిన చోట గెలుపు పొందుతారు. చైత్ర వైశాఖంలందు సప్తమ గురువు, కార్తీక మార్గశిరంలందు భాగ్య గురువు అగుటచే అనుకూలంగా ఉండగలడు. ఆరోగ్యం, రాజదర్శనం, ఇష్టకార్య సిద్ధి, గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మిగిలిన సమయంలో అష్టమ గురువు అయినందున చోరాగ్ని, శస్త్రబాధలు, అపనిందలు, భయము, గౌరవహాని కలిగే అవకాశాలు కొంత ఉన్నాయి. చైత్ర వైశాఖములందు పంచమ రాహు, ఏకాదశ కేతు అయినందున కొంత లాభం, జయము, ప్రోత్సాహము, సన్మానము, పశులాభములు, పుత్రమూలక అన్ని లాభములు. చతుర్థ రాహువు దశమకేతు అయినందున వృత్తి, ఉద్యోగ, వ్యాపారములందు చిన్న చిన్న చిక్కులున్నా కూడా తొలగుతాయి. మాతృవర్గంలో పేచీలు, గృహం నందు చిన్న చిన్న అశాంతులు వచ్చే అవకాశం ఉన్నాయి. శ్రావణ భాద్రపదములందు, మాఘ పాల్గొనములందు కుజానుకూలతతో భూగృహ సంపాదన అవకాశం కలుగుతుంది. ఈ సంవత్సరము ఉద్యోగం చేసేవారికి 70-30%గా ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త వ్యాపారం ప్రారంభించకండి, ఉన్న వ్యాపారమే చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. విశేషంగా వృశ్చిక రాశి వారికి మంచి కాలం రాబోతుంది. ఉద్యోగస్తులకి మంచి స్థానంలో మీరు కోరుకున్నటువంటి ప్రమోషన్, ఇంక్రిమెంట్, అది ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. విద్యార్థులు మంచి విద్య చదివి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు రాబోతున్నాయి. వివాహం కాని వారికి వివాహం, గృహప్రవేశాది శుభాది కార్యక్రమాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఈ సంవత్సరం మెండుగా ఉంది అని కూడా చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్ వారికి, ఐటీ రంగం వారికి కూడా చాలా బాగుంది. చక్కగా ఈ మీడియా రంగం వారికి, చాలా ప్రింటింగ్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా బాగుందని చెప్పచ్చు. నక్షత్రపరంగా విశాఖ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్కం వరకు, భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు జన్మతారయందు శని, సంవత్సరం నుండి కార్తీక బహుళం వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. అనురాధ వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మతారయందు శని సంచరిస్తారు. జ్యేష్ఠ వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఈ సంవత్సరము సంపూర్ణ నవగ్రహ శాంతి చేసుకొని మీ ఇష్టదైవం లేదా సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి చక్కగా పూజాది కార్యక్రమాలు చేసుకొని మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలతో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. 9 మీ యొక్క లక్కీ నెంబర్ అని కూడా చెప్పచ్చు. బ్లూ కలర్ లేదా బ్లాక్ కలర్ మీకు చాలా చాలా కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఆయురారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలను పొందండి. వృశ్చిక రాశి మిత్రులారా, ఈ సంవత్సరం మీకు ఏదో ఒక గొప్ప జరగబోతుంది మీ జీవితంలో. ఎదురు చూడండి, వచ్చేస్తుంది. ప్రయత్నం చేయకపోతే రాదు, ప్రయత్నం చేయండి. మీ దగ్గరలో ఉంది మీ యొక్క అద్భుతం. ధనుసు రాశి. మూలా నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు.
ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే ఫస్ట్ మీకు అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. వృశ్చిక నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. ధనుసు రాశి మిత్రులారా, మీరు ముందు నోరు అదుపులో పెట్టుకోవాలి ఫస్ట్. ఈ సంవత్సర ప్రాముణ కానీ సంవత్సరం చాలా బాగుంటుంది. తృతీయ శని కావున చాలా వరకు అనుకూలుడు. రుణ విముక్తి, భూగ్రహ సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్వబుద్ధితో యత్నించి కార్యక్రమాలను సత్పవి బాగుంటారు. అన్నదమ్ముల యొక్క వర్గంలో గల పేచీలు పరిష్కరించబడుతుంది. అర్ధాష్టమ శని ఒకటచే విశేషించి శ్రమకారకుడుగా ఉంటున్నాడు ఈ కాలము. అనేక సమస్యలు వచ్చే అవకాశాలున్నా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. జాగ్రత్త అవసరము. కళత్రపీడ, ఆస్తి ఇబ్బందులు, శారీరక మానసిక శ్రమ, స్వస్థన అని వాత బాధలు కలిగే అవకాశాలున్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త. ఏదైనా గాయం తగిలే అవకాశాలు మీ శరీరంలో ఎక్కువ శాతం ఉంది కాబట్టి జాగ్రత్త. భార్యాభర్తల మధ్య విభేదాలు మిశ్రమంగా ఉంటుంది, కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. చైత్ర వైశాఖములందు షష్టమ గురు, కార్తీక మార్గశిరములందు అష్టమ గురువు అగుటచే శత్రుజ్ఞాతి బాధలు, చోర రోగ బాధములు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మిగిలిన సమయం అంతా సప్తమ గురువు అగటచే, మిగిలినంతా ఆ ఒక్క సమయం తప్ప మిగతా సమయం అన్నింటిలోనూ 7వ స్థానంలో గురువు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. అందుకే గురు చూసిన కోటి లాభం. శని భగవానుడు అర్ధాష్టంలో ఉన్నా గురువు మీకు యోగం చేస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతాలని అవకాశం, ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది. స్పెక్యులేషన్, షేర్ మార్కెట్ వారికి ఇది చాలా బాగుందండి. ఏదో కేసు, ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉన్నాయి చూసారా, అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. తృతీయ రాహువు భాగ్యకేతు అగటచే తలచిన కార్యాలు నెరవేరుతుంది. మర్యాద హాని ఉన్న చోట మర్యాదలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. సంవత్సరం అంతా కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఏదైనా ఒక కలహం వచ్చినప్పుడు మీ నాలికను, మీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే 3వ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు, నైదన తారయందు శని సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నారు. పూర్వాషాఢ నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. ఉత్తరాషాఢ వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. మొత్తం మీద ఈ సంవత్సరంలో 70-30గా మీకు తీసుకోవచ్చు. ఈ 70% అనుకూలం, 30% ప్రతికూలం ఉంది. ఈ ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ఏమేమి ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా చేయండి. ఇష్టదైవ ప్రార్థన అవశ్యం. 7 అనే ఒక సంఖ్య మీకు చాలా కలిసి వస్తుంది. రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది. శివాలయానికి ఏదైనా మీ పక్కన ఉన్నటువంటి శివాలయమో దక్షిణామూర్తి ప్రార్థన ఎక్కువ చేయండి. పసుపు రంగుతో మాల, పసుపు రంగు వస్త్రాన్ని స్వామివారికి ధరింపజేయండి. 9 అనే ఒక సంఖ్య గల చెప్పుని పేదవాళ్ళకి ఎవరికైనా దానంగా ఇవ్వండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ నక్షత్రం రోజు పరిసర ప్రాంతాల్లో ఏదైనా ఒక దేవాలయంకి వెళ్ళి ఆ దీపాన్ని వెలిగించండి. మళ్ళీ చెప్తున్నాను, ధనుసు రాశి విద్యార్థులారా, మీరు అద్భుతమైనటువంటి విద్యను సాధించే ఒక మహా సంవత్సరంగా ఈ 2025-26 ఉండబోతుంది. గెట్ రెడీ, విజయోస్తు. మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సర శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ సంవత్సరం ప్రారంభం మరియు కార్తీక మార్గశిరం యందు ద్వితీయ శని ఒకటచే ధన వ్యయము, తేజోహాని, అకాల కలహములు కలిగే అవకాశాలు, స్వజన విరోధములు, పాప చింతన కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. కానీ ఒక శుభం ఏమంటే 7.5 సంవత్సరాలుగా పడుతున్నటువంటి మీ యొక్క కష్టం తొలగి శని భగవానుడు స్థానం మారుతున్నాడు. కంప్లీట్గా 7.5% అనేది తొలగిపోతుంది మకర రాశి వారికి. మిగిలిన సమయం అంతా తృతీయ సరిగా ఆ ఒక్క 2 నెలలు మాత్రమే ఇబ్బందిగా ఉన్న మిగతా ఆ సంవత్సరం అంతా కూడాను తృతీయ శనిగా ఏళ్నాడు శని తొలగటచే చాలా వరకు అనుకూలం. కాలం రుణ విముక్తి, భూగృహ యోగం, సంపాదన, ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. స్వబుద్ధితో ఎత్తించిన కార్యక్రమాన్ని సిద్ధిస్తుంది. అన్నదమ్ముల మధ్య గొడవలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పేచీలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. చైత్ర వైశాఖముల యందు పంచమ గురువు అగటచే చాలా వరకు పరిస్థితులు అనుకూలిస్తుంది. ప్రత్యేకించి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి, విదేశాల్లో ఉన్న వాళ్ళకి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి చాలా యోగకారంగా ఉంటుంది.
ఈ యూనివర్సిటీస్లో చదివే వాళ్ళు, మాస్టర్ డిగ్రీస్ చేసేవాళ్ళు, రీసెర్చ్ చేసేవాళ్ళు, లేదా సైంటిస్టులకి, కళాకారులకి, వీళ్ళకందరికీ కూడా చాలా అద్భుతం. చదువు పుట్టలుగా ఉన్నటువంటి, చదువుని నమ్ముకున్న వాళ్ళకి అందరికీ కూడా ఈ సంవత్సరం మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. సంతాన యోగం అని కూడా చెప్పచ్చు. పుత్రవృద్ధి, స్వజన మిత్ర యోగం, ప్రభువుల అనుకూలత, షష్టమ గురువు అగటొచ్చే శత్రు జ్ఞాద బాధలు, అప్పుడు గురువు వచ్చేసి శత్రువులో ఉండడం వల్ల చోర రోగ బాధ్యాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కార్తీక మార్గశిరములందు సప్తమ గురు మళ్ళీ మారుతున్నాడు, ఒకటైతే అనుకూల పరిస్థితులు వస్తాయి. చైత్ర వైశాఖమునందు తృతీయ రాహువు భాగ్యకేతు ఒకటచే తలచిన కార్యాలన్నీ నెరవేరుతాయి. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఒక రకంగా జాక్పాట్ అని కూడా చెప్పచ్చు. వ్యాపారస్తులకి డెడ్ స్టాక్స్ అన్ని క్లియర్ అయిపోయి యోగంగా ఉంటారు. ఉద్యోగస్తులు మీరు కోరుకున్న చోట, భార్యాభర్తల మధ్య సఖ్యత లోపంగా ఉన్నవాళ్ళు సఖ్యత పొందారు. విడిపోయిన భార్యాభర్తలు కూడా కలుస్తారండి. అది యొక్క సంవత్సరంలో ఉన్నటువంటి గొప్పతనం. అనుకూలత పెరుగుతుంది, బాగా పెరుగుతుంది అని కూడా చెప్పచ్చు. చివరి 3 మాసంలో మరింత గొప్పగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతార యందు కేతు సంచరిస్తున్నారు. ధనిష్ట వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు కేతు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్త ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అని కూడా చెప్పడం జరుగుతుంది. ఓవరాల్ దైవబలం, గ్రహబలం అనుకూలంగా ఉంది. నూతన వాహన యోగం, గృహయోగం, రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది అని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఇనుము లేదా ఈ యొక్క ఇసుక, కంకర, ఇటుకరాలు, దానికి సంబంధించిన మెటీరియల్స్, ఈ యొక్క ఆయిల్, బెవరేజ్ అవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా లిక్విడ్ ఐటమ్గా ఉన్న వ్యాపారం ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది యోగం అని కూడా చెప్పడం జరుగుతుంది. మీరు వేసినటువంటి విత్తనం 3 పువ్వులు 6 కాయలుగా పెరుగుతుందని చెప్పచ్చు. భూమి కూడా చాలా కలిసి వస్తుందని కూడా చెప్పబడుతుంది. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క లక్కీ నంబర్ 5 మరియు 8 కూడా మీకు చాలా కలిసి వచ్చే ఒక అద్భుతమైనటువంటి నంబర్ అని కూడా చెప్పచ్చు. వైట్ ఆర్ చందనం కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలని శివాలయంలో ప్రదోషకాలం సాయంత్రంలో వెళ్ళి దీపం వెలిగించండి. మీ వయసు, మీ యొక్క నక్షత్రం రోజు ఆ శివాలయంలో పోయి చక్కగా ప్రదోషకాలంలో దీపం వెలిగించండి. విజయోస్తు. కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం మరియు పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఇస్తుందని చూస్తే, ఈ సంవత్సరం శని మీ యొక్క జన్మం నుంచి మీనంలోకి మారుతున్నారు. అంటే 7.5 యొక్క 3వ దశలో మీరు వస్తున్నారు. 2 దశలు అనుభవించి 3వ దశలోకి వచ్చేసారు. అంటే పాదశనిగా మారిపోతుంది. వీరికి సంవత్సరం శని జన్మ ద్వితీయ రాశులతో సంచరించే మిక్కిలి శ్రమకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇదేదో మీకు బాగా ఉంటుంది, బాగా లేదని చెప్పడం కాదు. ఒక గ్రహం బాగా లేకపోయినా మిగతా గ్రహాలు బాగున్నాయి, అవి కూడా చెప్పుకుంటూ వస్తాను. ఏ కార్యంలో సానుకూలంగానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వృధా కార్యక్రమాలు ఏందో అలసట, భార్యపుత్రాది స్వజన విరోధములు, ఆరోగ్య లోపములు జరిగే అవకాశాలు ఉన్నాయి. అకారణ కలహములు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పాప చింతన కలిగే అవకాశం ఉన్నాయి. చైత్ర వైశాఖములందు, కార్తీక మార్గశిరములందు గురువు చతుర్థ షష్ఠ రాశులందు సంచరించినప్పుడు బుద్ధి చాంచల్యం, తేజోహాని, ప్రవాసం, బంధుమూలక వ్యధ కలుగును. శత్రుజ్ఞాత బాధలు, చోర రోగ బాధలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నాయి. మిగిలిన సమయం అంతా కూడా పంచమ గురువు అయినందున చాలా వరకు పరిస్థితులు అనుకూలించే గురు భగవానుడు అనుకూలంగా కలిగిస్తున్నాడు. మీకు పుత్రవృద్ధి, సృజనత్వం, ప్రభు అనుకూలత, రాహు ద్వితీయ జన్మరాశుల్లోనూ, కేతువు సప్తమ అష్టమ రాశుల్లోనూ సంచరించే వృధా వ్యయం, వృధా వైరం, అధిక ప్రయాస కలుగుతుంది. భార్య భర్తల మధ్య కూడా కాస్త సఖ్యత లోపం అవుతుంది. స్వజన విరోధం, ఆరోగ్య లోపం, కళత్ర వర్గంలో పేచీలు, అన్నదమ్ముల మధ్యలో విపరీతమైనటువంటి పేచీలు, గొడవలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆఖరికి విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది భయపెట్టడానికి చెప్పట్లేదు, నిజాన్ని చెప్తున్నాను. చైత్ర వైశాఖ మార్గశిర వశ్యమాసంలో కొంత అనుకూలం వస్తుంది. ఆషాఢ శ్రావణ భాద్రపదంలో అధికంగా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అన్ని రంగాల వారికి, ఉద్యోగ, వృత్తి, వ్యాపార, విద్యార్థి, స్త్రీ పురుషులు అన్ని వారు కూడా జాగ్రత్త సుమి. 2025, 26 ప్రతి క్షణం అనుకూలంగా ఉండవలటువంటి ఒక సంవత్సరం అని కూడా చెప్పచ్చు.
తర్వాత మన మాస ఫలితంలో ఆ మాసంలో ఎలా మార్పులు జరుగుతాయో చెప్తాను. ఓవరాల్ 45% అనుకూలం, 55% ప్రతికూలం. అంటే మీరు ఎక్కడున్నారో ఒకసారి మీరు ఊహించుకోండి. మీరు మనం నడిచి వెళ్ళే దారిలో ఒక స్పీడ్ బ్రేకర్ ఉందంటే తెలిసిందంటే మనం జాగ్రత్త పడతామా లేదా అలా ఎక్కి కింద పడిపోతాం కదా. కుంభరాశి మిత్రులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన ప్రమాదాలు కూడా అయ్యే అవకాశాలు. ఏంటి గురుగారు మీరు ఇలా చెప్తున్నారు అని అంటే, చెప్పకపోతే దోషం, చెప్పాను కాబట్టి జాగ్రత్త పడండి. ఇది మాత్రం నేను మీకు చెప్పగలను. నక్షత్రపరంగా ధనిష్ఠ వారికి ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు కేతు సంచారం, శతభిష వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు రాహు, ఆషాఢ బహుళం నుండి సంవత్సరం వరకు కేతు సంచరిస్తున్నారు. పూర్వభాద్ర వారికి సంవత్సరారంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వభద్రం వరకు జన్మతారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తీక బహుళ వరకు జన్మతారయందు రాహు సంచరిస్తున్నారు. మొత్తం మీద మీరు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. నవగ్రహ శాంతి చేయాలి. శని భగవాన్ని ప్రార్థన చేయాలి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ శనీశ్వర, స్వామి భగవానుడా, శని భగవానుడా, నువ్వే మాకు దిక్కు, వేరే గతి లేదు, సర్వస్య శరణాగతి. ఇలా పొందండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. వెంకటేశ్వర స్వామి వారిని స్తుతించండి. ఏదైనా ఒక దీక్ష తీసుకోండి, ఆధ్యాత్మిక దీక్ష తీసుకొని ఆధ్యాత్మిక చింతనతో ప్రవర్తించండి. 7 అనే ఒక సంఖ్య, 9 అనే ఒక సంఖ్య మీకు కలిసి వస్తుంది. బ్రౌన్ కలర్, బ్లూ కలర్ ఎక్కువ ధరించండి. చెప్పులు పేదవాళ్ళకి దానం ఇవ్వండి. 9 అనే ఒక సంఖ్య గల నలుపు చెప్పుల్ని పేదవాళ్ళకి దానం ఇవ్వండి. ఒక గొడుగు ఇవ్వండి, నల్లటి గొడుగునివ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మజ్జిగ చేయండి. 10 మంది వాళ్ళ యొక్క మనస్సు కడుపు చల్లబడేటప్పుడు ఆ ఆశీర్వాదం మిమ్మల్ని కాపాడుతుంది. మీ వయస్సు ఎంత ఉందో మీ నక్షత్రం రోజు ఇష్టదైవం దగ్గరపై అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు. మీనరాశి మిత్రులారా, పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం మరియు రేవతి నక్షత్రానికి చెందిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం శని వ్యయ జన్మ అంటే ద్వితీయంలోకి వచ్చాడు. శని భగవానుడు జన్మ నుంచి ద్వితీయంలోకి వచ్చాడు. జాగ్రత్తగా ఉండాలి. సంచరిస్తున్న కాలం మిక్కిలి శ్రమకారకమైనటువంటి కాలం. ఆరోగ్య లోపాలు, శస్త్రచికిత్స, బంధువైర్యములు, గృహచిత్రములు, వృధా వ్యయములు కలుగుతుంది. వ్యవసాయములందు చిన్న చిన్న నష్టములు, మానసిక అశాంతి, ఆందోళన, వృధా వాదనలు చోటు చేసుకుంటాయి. తేజోహాని, మతిభ్రంశం, భయం, అన్ని రకాలుగా ఇబ్బంది అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. శని బలం ఎక్కువగా ఉండొచ్చు, అంత బాధ ఉండకపోవచ్చు. కార్తీక మార్గశిరంలో ఎందు మాత్రమే గురువు పంచమ రాశిలో సంచరించడం వలన శుభం. అందుచే కొంతవరకు పరిస్థితులు అనుకూలించడంతో పాటు పుత్రవృద్ధి, సుజన ప్రవృద్ధి, ప్రభు అనుకూలత గురు భగవానుడు యోగిస్తున్నాడు. మిగిలిన సమయంలో తృతీయ చతుర్థ రాశుల్లో సంచరించడం వల్ల శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగ భంగం, వృధా వైర్యం ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రారంభమైన 2 మాసంలో జన్మరాహు సప్తకేతువు అయినందున భార్యపుత్రాది సుజన విరోధములు ఇవన్నీ కూడా జాగ్రత్త పడాలి. మీనరాశి మిత్రులకి ఈ సంవత్సరం చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. తప్పదు. ఆరోగ్య లోపం ఎత్తగానే మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యం గురించి మల్టిపుల్గా చెప్పడం జరుగుతుంది. వైశాఖ బహుళ నుండి ద్వాదశ రాహువు షష్టమ కేతు అయినందున లాభం వస్తుంది. జయం, ప్రోత్సాహం కలుగుతుంది. శ్రావణ భాద్రపద మాఘమాసంలో యందు కొన్ని పనులు నెరవేరుతాయి. దీన్ని నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే ఇప్పటివరకు రాశి ప్రకారంగా వ్యాపారస్తులకి మిశ్రమం, ఉద్యోగస్తులకి మిశ్రమం, కళాకారులకి యోగం, ప్రింటింగ్ అండ్ టెక్నాలజీ అండ్ మీడియా వాళ్ళకి చాలా అద్భుతం. అరే ఇక్కడ బాగాలేదండి, ఇక్కడ ఉంటుంది, అలా చెప్పడం జరుగుతుంది. సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ప్రెషర్స్, ఐటీ రంగం వారికి మిశ్రమం, వివాహాది శుభకార్యాలకి కాస్త చాలా కష్టం మీద గట్టెక్తారు. ఉద్యోగం లేని వారికి ఉద్యోగమే లేకపోతే ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా, వచ్చిన ఉద్యోగాన్ని వదులుకోకండి, జాయిన్ అవ్వండి, అట్లీస్ట్ ఫ్రీ అవ్వండి మెంటల్గా. ఇది మీకు బాగుంటుంది. అన్నిటికంటే మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి కాస్మెటిక్స్ అవన్నీ వాడుతుంటారు చూసారా, మీ శరీరానికి కావాల్సినవని, అవన్నీ జాగ్రత్తగా వాడండి. దానివల్ల రియాక్షన్ వచ్చి మీ స్కిన్ మీద ప్రాబ్లం పడే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా గమ్ గణపతి నమః, నోరు కంట్రోల్గా పెట్టుకోండి, అన్నీ బాగుంటుంది. నక్షత్ర పరంగా తీసుకుంటే పూర్వభాద్ర వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్థం వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘ పూర్వార్థం వరకు జన్మ నక్షత్రంలో శని, సంవత్సర ఆరంభం నుండి కార్తీక బహుళం వరకు జన్మ నక్షత్రం నందు రాహు సంచరిస్తున్నాడు.
ఉత్తరాభాద్ర వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు జన్మ నక్షత్రం ఎందు శని సంచరిస్తున్నారు. రేవతి వారికి మార్గశిర శుక్లం నుండి సంవత్సరాంతం వరకు నైదన తార యందు కేతువు సంచరిస్తున్నారు. సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు కేతు మేధ కలదు. ఈ సంవత్సరం మీరు శని గురువులకు శాంతులు చేసుకోవాలి, తప్పదు. మీ లక్కీ నంబర్ 8 మరియు 9 అనగా చెప్పడం జరుగుతుంది. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను ప్రతి శనివారం అవకాశం ఉంటే ఒక 19 శనివారాలు మీ వయసుకు తగ్గట్టుగా అన్ని వయసులో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ ఇష్టదైవ ప్రార్థన, కులదైవ ప్రార్థన చేయండి. బ్లూ కలర్ ఎక్కువ వాడండి, గ్రీన్ కలర్ ఎక్కువ వాడండి. అవసరం ఒక పేదవాళ్ళకి ఒక చెప్పులు దానం ఇవ్వండి. 9 అనే సంఖ్య. మంచినీళ్ళు ఏర్పాటు చేయండి, మజ్జిగ ఇవ్వండి, పానకం ఇవ్వండి. ఇవన్నీ కూడా చాలా మంచిది అన్నమాట. ఈ యొక్క సమయంలో మీనరాశి మిత్రులారా, మీరు బాగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏది ఉన్న ధైర్యం ఉంటుంది. భగవంతుడు కొంచెం ఇబ్బంది పెడతాడు కానీ వదిలేయడం మనల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రతి దాంట్లోనూ అప్రమత్తంగా ఉండాలి. అందులోనూ ఆర్థికమైనటువంటి లావాదేవీలు వచ్చేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు, డాక్యుమెంట్ చేసేటప్పుడు లేదా ఇవన్నీ జాగ్రత్తగా. కోర్టు కేసుల వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి అన్ని రంగాల్లోనూ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇవన్నీ తొలగడానికి ప్రార్థన చేస్తాం భగవంతుణ్ణి. మీరు కూడా ప్రార్థన చేయండి. ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి మీరు ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని సదా సర్వకాల సర్వావసరందు మీకోసం, మీ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో ఉంటుంది. రైల్వే స్టేషన్ నుండి, బస్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో. ఒక్కసారి పుట్టినందుకు ఒక్కసారైనా అందులో అడుగుపెట్టండి. అందులో 27 నక్షత్రాలను కూడా ప్రతిష్ఠ చేయబోతున్నాం త్వరలో. మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మీ యొక్క దోషాలన్నీ తొలగి ఆనందంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. శరణమయ్యప్ప.